టాలీవుడ్లో కొందరు సెలబ్రిటీలు క్లాస్మేట్స్గా ఉన్నారు. కొందరు టాలీవుడ్ హీరోలకు రాజకీయ నాయకులు కూడా క్లాస్మేట్స్గా ఉన్నారు. బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి ఒకే కాలేజీలో చదువుకున్నారు. టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు కలిసి చదువుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మురళీమోహన్, బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు చాలామంది కలిసి చదువుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ కృష్ణ, మురళీమోహన్ సినిమాల్లోకి రాకముందు బెజవాడలోని ఓ కాలేజీలో క్లాస్మేట్స్ అని, కృష్ణని తామంతా ముద్దుగా దేవుడని పిలిచేవాళ్ళమని మురళీమోహన్ చెప్పారు. తామిద్దరం ఫస్ట్ బెంచ్లో బుద్ధిమంతులాగా కూర్చునే వాళ్ళం, అసలు అల్లరి చేసేవాళ్ళం కాదు అని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కాకపోతే బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డి కంటే ఒక సంవత్సరం సీనియర్. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు బాలయ్య అర్ధరాత్రి ఫోన్ చేసి అభినందించారట. బాలయ్య ఇప్పటికీ తనకు మంచి మిత్రుడని కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. హీరో సుమంత్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు స్కూల్మేట్స్. హైదరాబాద్లో వీరిద్దరు కలిసి చదువుకున్నారట. సుమంత్ ఏమో సినిమా నటుడు కాగా వైఎస్ జగన్ రాజకీయాల్లో రాణిస్తున్నాడు. చెన్నైలో ఉన్నప్పుడు మహేష్ బాబు, దళపతి విజయ్తో కలిసి చదువుకున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. దళపతి విజయ్ కోలీవుడ్లో అగ్ర హీరో. అదేవిధంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్లోని ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నారు. మంచు మనోజ్ కూడా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ ముగ్గురు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట. ఇప్పటికీ వీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని, యాంకర్ ప్రదీప్ కూడా క్లాస్మేట్స్ అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నాని, ప్రదీప్ ఇద్దరు హైదరాబాద్లో కలిసి చదువుకున్నారట. నాని హీరో అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.